చిన్న సైజ్. మరొక ఇద్దరు అయితే అక్కడ వస్తున్నారు చూడండి ఎదురుగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ తెలుగు అబ్బాయి మహేష్. నేను మీ మహేష్ రెడ్డి. ఈరోజు వీడియోలో ఏంటంటే లిమ్మకాయలు వేరుకోవడానికి వెళ్తున్నాము. ఈ వర్షంలో చూసారు కదా, మార్నింగ్ విపరీతంగా వర్షం అయితే స్టార్ట్ అయింది. అక్కడ లిమ్మకాయలు అనేవి చాలా ఉంటాయి, ఈ సీజన్ లో చాలా వరకు ఉంటాయి, కానీ వర్షంలో వీరుకోవాలా. ఫ్రెండ్స్ మీరు ఎదురుకి చూస్తున్నట్టయితే అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. చూసినట్టయితే విపరీతంగా వర్షం అన్నది పడుతుంది చాలా. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే ఆ చెట్లు ఉన్నాయి, లిమ్మకాయ చెట్లు ఒక 2, అక్కడే మనం వేరుకోవాలా. ఫ్రెండ్స్ అక్కడ చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ అయితే పొలాల గట్టుల మధ్యలో అయితే నడిచి వెళ్తున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలా, చాలా వర్షం పడ్డది, దాంట్లో నల్ల మట్టి కూడా ఉంది. ఇదేంటంటే జారుతుంది ఎక్కువ. అలాగే పచ్చని పొలాల మధ్యలో వెళ్ళినప్పుడు ఈ వర్షం ఒకటి ఉంది చూడండి, హైలైట్గా ఉంది ఈ ఫీల్ నాకైతే. ఫ్రెండ్స్ అక్కడ చూడండి, వాళ్ళిద్దరు అయితే దిగిపోయారు, గట్టు ఒకటి దిగిపోయారు. చాలా జారుతుంది, వర్షం అయితే చాలా బీభత్సంగా పడుతుంది. ఈ వర్షంలో ఇలా రావడం అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. కొంతమందికి బాగా అనిపిస్తుంది, కొంతమందికి బిజర్గా కూడా ఉంటుంది. వర్షంలో ఏంద్రయ్యా అనుకుంటారు, కానీ వర్షంలో ఇలా తిరిగితే ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మరొక ఇద్దరు అయితే అక్కడ వస్తున్నారు చూడండి ఎదురుగా స్లోగా. అయితే ఆ సన్నటి గట్టులో పంట పొలాల మధ్య నుంచి అయితే రావాలి, మనం వచ్చి అలాగా అక్కడికైతే చేరుకోవాలి. అక్కడ ఒక ఇద్దరు వెళ్తున్నారు చూడండి, అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి, అక్కడికైతే మనం వెళ్ళాలా. అక్కడే లిమ్మకాయ చెట్లు అన్నవి ఉన్నాయి. ఇద్దరు అయితే మా దగ్గరికి వచ్చారు. అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎదురుగా ఒక చిన్న టెంపుల్ లాంటిది కనిపిస్తుంది మధ్యలో, అదే మా విలేజ్ అమ్మవారి టెంపుల్. చాలా ఫేమస్, ఇక్కడ చాలా మంది వస్తారు. మనమైతే మీరు చూస్తున్నట్టయితే అక్కడి నుంచి వచ్చాం. అక్కడ కొన్ని ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనము నడిచి ఇలా పడైతే ఇలాగ వచ్చాము. మనము ఇది ఒక చివరిలో ఒక పొలం దగ్గరికి అయితే చేరుకున్నాము. వాళ్ళైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. కొబ్బరి చెట్టుని చూడండి, ఆ కొబ్బరి చెట్టు అటు సైడ్ అయితే లిమ్మకాయ చెట్లు ఉంటాయి, అలాగే నారింజకాయ చెట్లు కూడా ఉన్నాయి. చూద్దాం ఎన్ని అయితే ఉన్నాయి. ఇటు సైడ్ మీరు చూస్తున్నట్టయితే ఒక చిన్న కాలువ అయితే ఉంది, అదే వాటర్ ఫాల్ అంటారు కదా, చిన్న వాటర్ ఫాల్ ఒకటి, మినీ వాటర్ ఫాల్ ఒకటి ఉంది. ఫ్రెండ్స్ చూడండి, లోన్ నుంచి వెళ్ళడానికి అసలు అవ్వడం లేదు. అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్, ఇదే పదండి. వర్షం పడుతుందని నవ్వుతున్నారు చూడండి. ఈ టైంలో మేము వచ్చామంటే మాకు కొంచెం నమ్మబుద్ధి వేయట్లా, చాలా వర్షం అయితే పడుతుంది. మేము అక్కడి నుంచి ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు లైట్గా పడుతున్నాం, బట్ ఇప్పుడు చాలా బీభత్సంగా అయితే పడుతుంది చెప్పుకోవాలంటే. ఫ్రెండ్స్ మొత్తానికైతే చెట్టు మొదలకైతే వచ్చేసాం. చెట్టు చూడండి ఉంది ఇక్కడ. ఒక అబ్బాయి అయితే నారింజకాయ అయితే ఊలుస్తున్నాడు చూడండి బురదలో. దొరికిందా వేరేవా? ఫ్రెండ్స్ కొంచెం మా నారింజకాయ చెట్టు చూపించాను కదా, అక్కడి నుంచి కొంచెం ఎదురుకి వెళ్తే లిమ్మకాయ చెట్లు ఒక 2 ఉంటాయి. అక్కడ చూద్దాం వచ్చాయో లేదో. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఇవి చిబిడి చెట్లు. ఇక్కడ ఒక చెట్టు లిమ్మకాయ చెట్టు ఉంది, ఒకసారి చూద్దాం ఉన్నాయో లేదో ఒకసారి. మనమైతే ఇప్పుడు ఒక దట్టమైన అడవిలోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కొంతమంది అయితే వేరుతున్నారు చూడండి. లిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని లిమ్మకాయలు ఉన్నాయి, కానీ ఇవి చాలా చిన్నవి. కొమ్మ మొత్తం అయితే వచ్చున్నాయి, బీభత్సంగా వచ్చాయి. ఇక్కడ నుంచి మరి కొంచెం దూరం వెళ్తే అక్కడ చిన్న పందిరిలాగా ఉంది చూడండి. ఆ పందిరి దేడి వెళ్తే ఇంకో చెట్టు ఉంటుంది, అదే లాస్ట్ చెట్టు. అక్కడ ఉన్నాయో లేదో చూద్దాం. రావులు ఎక్కడ ఉంది చెట్టు? ఎదురుగా ఉంది, ముందుకు కొంచెం ఉందా చూద్దాం. ఫ్రెండ్స్ ఇది ఒక చెట్టు. రావులు అయితే చెట్టు కిందకి అయితే వెళ్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక లిమ్మకాయ అయితే ఈ సైజులో ఉంది, వేరదాం చూద్దాం. లిమ్మకాయ బాగుంటుంది, చిన్న సైజుగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చెట్టు కింద అయితే చాలా వరకు అయితే లిమ్మకాయలు రాలిపోన్నాయి పండి, అవి అయితే బాగుంటాయి. ఇక్కడ రావులు అయితే చెట్టు కొమ్మకి అయితే ఒక కర్రెట్ అయితే కొడుతున్నాడు, చాలా అయితే రాలాయి వేరే సైడు. మీరు ఈ చెట్టు చూస్తున్నట్టయితే ఇవి ఎక్కలేము కూడా, ఎందుకంటే ఇక్కడ వర్షం పడడం వల్ల జారిపోద్ది. అలాగే లిమ్మకాయలు చూడండి, కవర్ అయితే పాడైపోయింది, బురదగా అయిపోయింది. లిమ్మకాయలు మొత్తం ఇంటికెళ్ళి బాగా చక్కగా కడుక్కోవాలి మనము. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆ లిమ్మకాయ చెట్లు అయితే చాలా పెద్దవి. ఎక్కాలని కూడా అవ్వదు, చాలా సన్నగా ఉంటాయి. ఇక్కడ ఇరిగిపోతాయి ఏందో అని భయంగా అయితే ఉంటుంది, కానీ ఇవి ఎప్పటికీ ఇరగవు. ఇప్పుడు ఏంటంటే వర్షం పడడం వల్ల మన కాళ్ళు అనేది జారిపోతాయి. ఇక్కడైతే ఒక లిమ్మకాయ అయితే దొరికింది నాకు చూడండి, పండు ఎల్లో కలర్గా ఉంది. అలా చెట్టు మొత్తం రాలిపో ఉంటాయి గాలికి. ఇక్కడ ఏంటంటే ఎవరైనా వచ్చి ఏరుకోవచ్చు, ఏరియస్ కూడా ఉంటారు. దానివల్ల అయితే మాకు కింద చాలా తక్కువ అయితే లిమ్మకాయలు దొరకడం అయితే జరిగింది.
మేమైతే చెట్టు పైన కొంతవరకు అయితే వేరుకున్నాము. ఇదిగోండి ఈ అబ్బాయి పట్టున్నాడు కదా ఎల్లో కవర్, ఆ లిమ్మకాయలన్నీ అయితే వేరుకున్నాం నేను తీసుకువెళ్ళడానికి మా ఇంటికి. ఆ అబ్బాయి అయితే కొంత పాకెట్లు కూడా పట్టుకున్నాడు. నేను ఆ కవర్తో పట్టు నేను వీడియో రికార్డింగ్ చేస్తానని అయితే చెప్పా. చాలా వర్షం పడడం వల్ల అయితే మేము తొందరగా ఒక తక్కువ లిమ్మకాయలు వేరుకొని వచ్చాం. ఇక్కడ ఈ అబ్బాయి అయితే నారింజకాయ అయితే వేరుకున్నాడు, అది తినడానికి ఒలుస్తున్నాడు చూడండి, చాలా చక్కగా ఉంది. ఇది చాలా వరకు అయితే స్వీట్గా ఉంటాయి, మీరు తినే ఉంటారు. ఇలాంటి అడవిలో దొరికిన నారింజకాయలు అయితే చాలామంది ఇష్టంగా ఉంటుంది, ఇష్టంగా తింటారు కూడా. నేనైతే కొంత వీడియో అయితే స్కిప్ చేసా, వచ్చినప్పుడు వర్షం చాలా పడడం వల్ల ఇప్పుడు అయితే పడి ఆగింది, దానివల్ల అయితే వీడియో కొంచెం స్కిప్ చేసా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు చూసినందుకు. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.